మా నాన్నను కొట్టినారు సార్. మేము కింద పడిన మా ఇల్లు కొంచెం లోనుకుంది సార్. పోయింటే పూర్తి పడిపోయినారు సార్. తొలుకొని పోయి కంప్లైంట్ ఇచ్చి హాస్పిటల్కి తోలుకుపోయినారు సార్. మా ఆయన నా కొడుకు. మా అమ్మ నేను పోయినాం సార్ కంప్లైంట్ ఇద్దామని. పోయింటే సార్ ఇట్లా సుధిరెడ్డిపల్లి సార్ కంప్లైంట్ తీసుకొని అంటే ఏం పేరు అంటే ఇట్లా చేసన్న సార్ అంటే ఇంతవరకు పెట్టినారు అంటే మళ్ళీ వాళ్ళు కూడా పెట్టినారు రిటర్న్ కేసు. అదే రేప్ కేసు కింద పెట్టినారట సార్. అంటే అట్లా కాదు సార్, వాళ్ళే ఇట్లా కొట్టినందుకు అట్లా పెట్టినారు సార్. అదంతా నిజం కాదు సార్, అబద్ధం. వాళ్ళు బాగా ఉన్నోళ్ళు సార్. మేము చూస్తే బీదోళ్ళం బలగం ఉన్నోళ్ళు వాళ్ళు అని చెప్తే మళ్ళీ బలగం ఉన్నోళ్ళు జోలు మీరు ఎందుకు పోయినారమ్మా, పొద్దునేకి రాపోండి అని చెప్పినారు సార్. రాసుకెళ్ళారుగా పొద్దునేకి పోయింటే సాయంత్రం రాండి అని చెప్పినారు సార్. సాయంత్రం మేము ఫోన్ చేసేంత వరకు రావద్దని చెప్పి పోలీసులు అప్పటికే ఈ మనుషులు చంపేసినారు సార్. మన ఆయన వచ్చి విపరీతంగా చంపేసినారు, కాళ్ళు నరికేసినారు, రూమ్ వల్ల రక్తమే. నలుగురు వచ్చినారు సార్. ఒక ఆయన వచ్చి అమ్మ కేసులు వద్దు గొడవలు వద్దు రాజవుదామని చౌదరి వచ్చినాడు సార్. మా ఆయనతో ఫోన్ మాట్లాడి వద్దు ఇవాళప్పుడు పొద్దున మాట్లాడదామంటే లేదు ఇప్పుడే మాట్లాడదాము, పొద్దున పూట మా వాళ్ళు ఎవ్వరు ఉండరు, పెద్ద మనుషులు ఎవ్వరు ఉండరు, ఇప్పుడే మాట్లాడదాము అనుకుంటే ఇంట్లోకి వచ్చినాడు. ఇంట్లోకి వచ్చి అది ఇదని చెప్పుకుంటా వాళ్ళ తమ్ముళ్ళు కొడవెండ్లు వెనక పెట్టుకొని వచ్చినాడు సార్. కొడవెండ్లు వచ్చి మా ఎవరు లేరు సార్, నా కొడుకుని బయటకు పంపించినారు వాళ్ళు. అది ఇది బయట అద్దాప అని. నేను ఒక్కదాని ఉంటే చౌదరి అనే తోడు నా చేతులు బిగ్గర పట్టుకున్నారు. ముగ్గురు పోయి మా నాన్న నరికినారు సార్ కాలు మళ్ళీ పట్టుకొని నన్ను మమ్మల్ని ఎవరు ఏం చేసుకోలేరు, ఎక్కడో భూమి పోయినా చింతలే మమ్మల్ని ఎవరు ఏం చేసుకోలేరని బగ్గిపోయినా ఇట్లా అందరూ ఊరు మందికల్లా చూపించుకుంటూ పోయినారు సార్. అంత వాళ్ళకి బలగం ఉందని సార్. మేము 5 మంది ఆడపిల్లలు ఏం చేసుకోలేరని వాళ్ళు ఇట్లా చేసినారు సార్. మీరే న్యాయం చేయాలి సార్. అక్కడ పోలీసులు న్యాయం చేయలేకుంటే మీరైనా న్యాయం చేయాలి సార్. మేము బీదోళ్ళం సార్, 5 మంది ఆడపిల్లలు. మేము ఒక్క కొడుకున్నారు సార్, మా తమ్ముడు ఒక్కడు. మీరు న్యాయంగా చేయండి సార్. వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి సార్. ఈరోజు వాళ్ళు మా నాన్నకు జరుగుతుంది, రేపు మాకు జరుగుతుంది సార్. మేము బీదోళ్ళం కదా సార్, ఖచ్చితంగా న్యాయం జరగాలని అడుగుతున్నాం సార్. నా పేరు శకుంతల సార్. సుధిరెడ్డిపల్లి సార్. మేము భార్యాభర్త పండుకుంటుంది. చౌదరి అంటారు, గోయింది అంటారు సార్. వాడిని కుమారు, బీస్పల్లి, పర్ష నలుగురు వచ్చినారు సార్. వచ్చి పండుకున్న వాళ్ళు వాకిళ్ళు గడేసుకొని పండుకోండి సార్. రాళ్ళు ఇంత గడ్డలు ఎత్తేసారు సార్. వాకిల మీద గడలు కూడా తెరుచుకున్నాయి సార్. నన్ను ఎత్తికిడ తలిగా సార్. మా వాయినని వేసేసి ఇంత బాధినారు సార్. ఇంత గడ్డలేసి కట్టెలేసి కొట్టినారు సార్. కొట్టి వదిలిపెట్టిపోయింటే కొంచెం బాగుండగానే పోలీస్ స్టేషన్ తీసుకుపోయినాం సార్. పోలీస్ స్టేషన్కి వేసుకొని పోయింటే పోలీసులు ఉండరు కదా అని అనుకుంటే మేము వాళ్ళు సాయంత్రం రాపోరి రేపు రాపోరి అంటే సార్. మా అమ్మ మాకేం పట్టించుకోలేదు పోలీస్ స్టేషన్లో. ఎంత చెప్పినా కూడా నిన్న 6 గంటలకు రామన్నారు. మేము ఫోన్ చేసే వరకు రావాకంటారు సార్ పోలేదు సార్. 6 గంటలకు వచ్చి వాళ్ళు నలుగురు పానమే తీసారు సార్. మళ్ళీ వచ్చి కత్తులు గొడ్డెన్లు తీసుకొని రూమ్లో పండుకోండి, మాతరలు వేసుకొని ఇంత రొట్టె తిని పండుకోండి సార్. పండుకున్నోనే కాలు తెగ్గొచ్చి ఇట్లా కాలు తీసుకొని అమ్మడి కాలు ఇట్లా పైకెత్తి సార్ తీసుకొని పోయినారు, చంపినారు సార్. గొంతు నొక్కి ఇట్లా ఒత్తి నాలుక మీద దిండేసి మూతి మీద వచ్చి చంపేసిపోయారు సారు. నా కొంప మునిగి సారు వనిగాలో నా మూడు పోయినట్ట ఏం లేదు సార్. మా ఆయన కొంచెం తాగి తిట్టుకుంటూ అరుచుకుంటూ వచ్చినాడంట సార్. తాగినోళ్ళు బీబుంది తాగినాడు అరుచుకుంటూ వచ్చినాడు సార్. అరుచుకుంటూ వచ్చింటే ఇంత పని జరిగింది సార్. ఏం లేదు సార్, ఇళ్ళ పక్కల మంచిగానే ఉన్నాం, ఏం గొడవలు ఏం లేవు సార్. ఎవరితో కొట్లాడలేము సార్. మేము ఏం లేదు సార్. నా పేరు చిట్టమ్మ సార్, కుర్వ చిట్టమ్మ అంటారు సార్.